సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. My name is Amiyan Kashyap. I'm a life coach. Very good energy, brother. Thank you. ఎందుకంటే ఆ ప్రీవియస్ వీడియోస్ కానీ అవి కానీ చూస్తూ ఉంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ ఎనర్జీ నాకు కూడా ట్రాన్స్ఫార్మ్ అయితే చూడాలి చేయాలని నాకు ఉంటుంది. ఇవాళ చాలామంది మీ వీడియోస్ ఆ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, అలా బాడీలో ఇంజెక్ట్ అవుతున్నాయి అన్నమాట మైండ్లోకి. మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వైజ్ కనుక వస్తే లైఫ్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేస్తారు. అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు, కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు త్రూ మనీ ఎక్కువ వెళ్తూ ఉంటారు. దేని ఫ్లో దానికే ఉంటుంది, దేని స్ట్రాటజీ దానికే ఉంటుంది. బట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఫార్ములాని ఖచ్చితంగా చూస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అండ్ బిజినెస్ అయినా సరే లైఫ్ అయినా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏ ఫార్ములా ఫాలో అయితే లైఫ్లో సక్సెస్ అవుతారంటారు? సక్సెస్ లీవ్స్ క్లూస్ అని ఒక సెంటెన్స్ ఉందండి సైన్స్లో. సక్సెస్ లీవ్స్ క్లూస్ అంటే ఒకటి మనం సక్సెస్ఫుల్గా చేస్తే అది జస్ట్ అయిపోలే, దాంట్లో కొన్ని క్లూస్ ఉంటాయి అని దీని అర్థం. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మెటల్ పజిల్స్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, రైట్? ఇవి ఉన్నాయి. మీ జాబ్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ మేబీ 10-15 seconds వీడియో టైం మైండ్లో పెట్టుకొని మీ జాబ్ ఏంటంటే వీటిని విడదీయాలి, రైట్? అండ్ మళ్ళీ కలిపేయాలి. దట్స్ వాట్ ఈజ్ యువర్ జాబ్. వుడ్ యూ లైక్ టు ట్రై? దాన్ని విడదీయటం మీ పని, కలపడం మీ పని. మేబీ 10-15 seconds యూ హ్యావ్. ఇదా బ్రో, మీరు 10 seconds అని అన్నారు. ఇది చూడడానికి దీన్ని ఎలా తీయాలనే దానికి ఎందుకంటే ఫిజికల్గా ఏదైనా చేసినా కూడా 10 secondsలో అవుతుంది నాకు తెలిసి. సో మీరు కౌంట్ చేసినా కూడా అవుదేమో. ఆ ఫార్ములా ఏదో మీరే చెప్తే బాగుంటుందేమో. 10, 9, 8. ఫిజికల్గా 10 secondsలో ఏం చేయలేము. నా ఫిజికల్గా 10 secondsలో ఏం చేయలేము. Now it took hardly 2 seconds. Right? Now it will take less time to put it back also. అయితే నేనేమన్నా అంటే నాకు స్ట్రాటజీ తెలిసిందా, ఫార్ములా తెలిసిందా, బిజినెస్ ఎలా ముందుకు తీసుకోపోవాలా, లేకపోతే ఏ విషయంలో అయినా సక్సెస్ ఎలా అవ్వాలో నాకు ఫార్ములా తెలిసిందా, అసలు టైం ఎక్కువసేపు పట్టదు, రైట్? అయితే సక్సెస్ లీవ్స్ క్లూజ్ అని నేను చెప్పా కదా, దీన్ని నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి నేను మా మేనల్లుడు షాపింగ్కి వెళ్తే కొనుక్కున్నాం. ఓకే, ఆ రోజు శివరాత్రి, రాత్రంతా జాగరణ చేయాలి, టైంపాస్ ఉంటుందని ఇది కొనుక్కున్నాం. ఓ 1.5-2 గంటలో ఇద్దరం జుట్లు బీక్కున్నాం. ఇది రాలా, పీకాం లాగాం, అసలు ఎంత చేసినా రాలా. ఉన్నట్టుండి ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే అంతసేపు కష్టపడ్డాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వావ్, సక్సెస్ వచ్చింది. తర్వాత ట్రై చేస్తే మళ్ళీ రాలా. మళ్ళీ ఏదో చేసాం, మళ్ళీ వచ్చింది. కానీ ఏం చేసామో ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకసారి చేసేటప్పుడు ఏం చేసామంటే ఎగ్జాక్ట్గా ఏ యాంగిల్లో తిప్పితే వస్తుంది అనేది గమనించాం, అంతే. ఆ ప్రొసీజర్ని ఒకసారి గమనించాం. నా మీరు ఎప్పుడు అడిగినా ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నాకు తెలుసు. విదిన్ మిల్లీ సెకండ్స్ ఇట్స్ ఈజీ. అయితే సక్సెస్ అయిన వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఏమన్నా బిజినెస్లో సక్సెస్ అయితే దాంట్లో క్లూజ్ ఉంటాయండి. ఆ క్లూజ్ మనం గమనించాం. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫిట్నెస్ కోచ్ నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఓకే, ఫోన్లో యంగ్స్టర్. ఈ సెడ్, కశ్యప్, ఫిట్నెస్కి సంబంధించిన దాంట్లో యూ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ క్రియేటెడ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్, పీపుల్ ట్రస్ట్ మీ. నాకు చాలా బిజినెస్ ఉండేది, బట్ నాకు ఇప్పుడు ఇంట్లో ఏదో అయ్యింది, దానివల్ల నా బిజినెస్ పోయింది. ఓకే,
నేనేమన్నా అంటే సక్సెస్ లీవ్స్ క్లూస్. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, కశ్యప్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను యంగ్స్టర్. మరి ఇదే ఎక్స్పీరియన్స్ లేకుండా ఇదే యంగ్స్టర్ని అంతకుముందు 100 మంది ఎట్లా నమ్మారు? అంతకుముందు 100 మంది నమ్మటానికి కారణం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి కొంచెం సేపు ఆలోచించి ఏం చెప్పాడంటే, నేను మాట్లాడేటప్పుడు నా మాటలో కాన్ఫిడెన్స్ ఉంది, క్లూ. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు ఆ పిల్లగాడు అదే మళ్ళీ కాన్ఫిడెంట్గా మళ్ళీ చేస్తే మళ్ళీ బిజినెస్ వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. సక్సెస్ ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్. 3 S'లు అండి. నెంబర్ 1, కంపెనీస్లో దే లుక్ ఫర్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇది ఉంది, ఇది సక్సెస్ఫుల్గా తీయాలంటే దీని స్ట్రాటజీ ఏంటి కావాలి, నో డౌట్ కావాలి. స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ నేనేమన్నా అంటే స్ట్రాటజీ కంటే సెకండ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఇప్పుడు నాకు స్ట్రాటజీ ఉంది, ఓకే, నేను తీస్తున్నా, కానీ నేను కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేను. నువ్వు గుంజుతున్నా, లాగుతున్నా, చికాకు పుడుతుంది. యూట్యూబ్లో స్ట్రాటజీ చూశాను, నా స్ట్రాటజీ ఉంది కానీ రావట్లేదు. ఇంకా యూఆర్ గెటింగ్ మెంటలీ ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్డ్, ఇరిటేటెడ్, గెటింగ్ యాంగ్రీ. స్టేట్ కరెక్ట్గా లేదా ఆ స్ట్రాటజీ ఉన్న పనికి రాదు. యూఆర్ గెటింగ్ ఇట్. సో బిజినెస్లో నెంబర్ 1 స్ట్రాటజీ కావాలి, కానీ స్ట్రాటజీ ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో జనాలు ఉండాలి. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? ఏదైనా సక్సెస్ఫుల్ కాకపోవటానికి నా దృష్టిలో ఓన్లీ 5% ప్రాబ్లమ్ విత్ స్ట్రాటజీ, 95% ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, నౌ థర్డ్ ఎస్. ఈ 2 S'లు కాబట్టి దీనికి నేను ఇంకో ఎస్తోనే పేరు పెట్టా, దట్ ఈజ్ స్టోరీ. స్టోరీ అంటే ఏంటంటే నా బిలీఫ్ సిస్టమ్స్, నా బిలీఫ్ సిస్టమ్స్ అవి ఎలా ఉన్నాయి. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, సేల్స్ అనుకుందాం. ఓకే, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ అమ్మటానికి నా దగ్గర స్ట్రాటజీ ఉంది. ఓకే, నా దగ్గర లేకపోయినా నా కంపెనీ వాళ్ళు నాకు ఇస్తారుగా, రైట్? నా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నేను స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా ఉండాలి. నేను ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళా, సేల్స్ ఈజ్ హైలీ రిజెక్షన్ ఏరియా, రైట్? మీరు నన్ను రిజెక్ట్ చేశారు, నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను బిజినెస్ చేస్తున్నా, అయ్యో రిజెక్షన్ అయింది, నా కాన్ఫిడెన్స్ తగ్గింది, డిమోటివేట్ అయిపోయా. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను మళ్ళీ సేల్ చేయడానికి పోయా, సేల్ చేయగలుగుతానా? నో ఛాన్స్, రైట్? సో స్ట్రాటజీ, స్టేట్ ఆఫ్ మైండ్. నా తర్వాత స్టోరీ ఏంటంటే నా బిలీవ్స్. ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ, హౌ కెన్ ఐ సెల్? ఈ ప్రోడక్ట్ జనాలు కొనరు ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ, నా లిమిటింగ్ బిలీఫ్. నేను రీసెంట్గా చేసిన ఒక సేల్స్ ప్రోగ్రాంలో వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి, దట్స్ అ ప్రీమియం ప్రోడక్ట్. కంపెనీ వాళ్ళు ఏమంటారంటే అది చాలా ప్రీమియం ప్రోడక్ట్. ప్రీమియం ప్రోడక్ట్ అయితే కాస్ట్ పెరుగుతుందిగా. సేల్స్ టీమ్ ఏమంటుందంటే కాస్ట్ ఉంది సార్ ప్రోడక్ట్, కస్టమర్లకు నచ్చదు. మీకెట్లా తెలిసి నచ్చదని? వాళ్ళ మైండ్లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే జనాలు కొనాలంటే ప్రైస్ తక్కువ ఉండాలి. ఆ లిమిటింగ్ బిలీఫే మన మైండ్లో ఉన్న స్టోరీ అంటే. మన బిజినెస్ గురించి, మన గురించి మన మైండ్లో ఏ స్టోరీ రన్ అవుతుంది? దిస్ స్టోరీ కెన్ గివ్ యూ మిజరీ ఆర్ కెన్ లీడ్ టు మిస్టరీ. డిపెండ్స్ అపాన్ ద స్టోరీ యూ హ్యావ్ ఇన్ యువర్ హెడ్. సో ఇన్ షార్ట్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే సక్సెస్ ఫార్ములా ఈజ్ క్వైట్ సింపుల్. నెంబర్ 1 ఈజ్ స్ట్రాటజీ, రైట్? స్ట్రాటజీ హ్యాస్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ లిమిటెడ్ బట్ స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ ఉండాలి, స్ట్రాటజీ ఉంటే సరిపోదు, స్ట్రాటజీతో పాటు ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను చేస్తున్నా అది ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఈ 2 ఉన్నాయి కానీ నాకు బిలీఫ్ లేదు, ఆర్ నాలో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. ఈ 3 కలిసినయ్యా, ఈ 2 కలిసినయ్యా, అట్లీస్ట్ ఇది బయట కొనుక్కోవచ్చు సార్, దీని పెద్ద సమస్య కాదు, ఇది ఎట్లయినా వస్తుంది. కానీ ఈ 2 ఉన్నాయా, దే గో లాంగ్ వే. నెంబర్ 1. నెంబర్ 2, యాజ్ ఐ సెడ్, దీన్ని తీయటానికి ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో, మీరు ఏ పని సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు చేసినా, అది ఏదైనా కానివ్వండి, చిన్నదా పెద్దదా, ఒక్కసారి ఆలోచించండి. థాట్ ప్రాసెస్లో మీరు ఏం ఫాలో అయ్యారు, బయట స్ట్రాటజీలో కాదు, మీ ఆలోచన విధానం ఎలా ఉందప్పుడు అదే ఆలోచన విధానం రెప్లికేట్ చేసి ఇంకో దాని మీద చేయండి, అదే రిజల్ట్ వస్తుంది. సక్సెస్ లీవ్స్
clues. Find out the clues. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. Thank you.